వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం ఇచ్చింది నేనే. చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను ప్రతిపక్షం ఇవ్వకపోతే అసలు అక్కడ కూర్చునేవాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చిటికలు వేసుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీకు ఏమైందో మాకైతే తెలియదు, కానీ అసలు ఆంధ్ర రాష్ట్రంలో అధికార పక్షం ఇవ్వాలన్నా ప్రతిపక్షం ఇవ్వాలన్నా ఎవరు ఇచ్చేది? ఒకసారి ఆలోచించండి. ప్రతిపక్షం రావాలన్నా అధికార పక్షం రావాలన్నా నిర్ణయించేది ప్రజలయ్యా. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ప్రజల చేత ఓట్లేసి గెలిస్తే అధికార పక్షం, ప్రజల చేత ఓట్లేసి ఓడిపోతే ప్రతిపక్షం. అది ఎలా వస్తుంది? రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి ఏదైతే శాసనసభకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయో, అసెంబ్లీలో మినిమం ప్రతిపక్షం రావాలంటే 18 సీట్లైనా రావాలి. నీకు ఆ 18 కూడా రాలేదు కదయ్యా, నీకు వచ్చింది కేవలం 11 కదా. ఇప్పుడు నీకు 11 సీట్లు వచ్చినాయి అని చెప్పి రాజ్యాంగాన్ని మార్చేయమంటావా, లేదంటే అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ అన్ని చేంజ్ చేసేసి ఇదిగో జగన్మోహన్ రెడ్డి అడిగాడు కాబట్టి ఇచ్చేసేయండి సార్, పర్లేదు సార్ ఇచ్చేసేయండి సార్ అని చెప్పి ఇచ్చేయాలా? అది సినిమా ఉంటుంది కదా, జాతిరత్నాల సినిమా ఉంది కదా, జాతిరత్నాల సినిమాలో లాస్ట్లో క్లైమాక్స్లో హీరోయిన్ వచ్చి హీరో కోసం వాదిస్తూ చూసావా, ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి సార్, అడుగుతున్నారు కదా సార్ ఇచ్చేయండి సార్ అన్నట్టు ఉంది మీరు మాట్లాడే మాటలో. నా ప్రతిపక్షం ఇచ్చేయండి 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 ఎందుకు ఇస్తారు? అసలు అక్కడ రూల్స్ ఏంటి, ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్లో ఏం పొందుపరిచారు, అవన్నిటిని ఇప్పుడు నీ కోసం అన్నిట్లు తారుమారు చేసేసి నీకు 11 సీట్లు ఉన్నాయి కాబట్టి నీ ప్రతిపక్షం ఇచ్చేయాలి నీ లెక్కలో. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్షం ఇచ్చేది నువ్వు కాదయ్యా, ప్రజలు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం ఇచ్చామంటున్నావు కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి. మినిమం ప్రతిపక్షం రావాలంటే 18 సీట్లే. అయితే నువ్వు కూడా దీంట్లో ఏం చేసావు, ఒక్క 3 సీట్లు లాగేసుకున్నా అన్నావు కదా, ఇంకెంత ఉంటాయి? 3 తీస్తే అంటుంటే 23లో ఇంక 20 సీట్లు ఉంటాయి. ఇంకొక ఇద్దరినే ముగ్గురిని ఇట్లా లాగేసారనుకో, నీకు ఆ ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఎన్ని మాట్లాడినావయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నువ్వు. ఈ రోజున ఆ బాధ నీకు తెలుస్తుందా? కర్మ ఎవరిని విడిచిపెడతంటారో చూసావా, వడ్డీతో సహా ఇచ్చేద్దండి. అంటే మనం మాట్లాడేస్తున్నాం కాబట్టి ఏమవుద్ది, ఏదైనా మాట్లాడేస్తాంలే, ఏదైనా మనం మళ్ళీ అధికారం మందే కదా, మళ్ళీ ఎవడేం చేస్తామని చెప్పి రెచ్చిపోయిన తర్వాత ఏమవుతా ఉంది, కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదే, ప్రశాంతంగా సైలెంట్గా ఉండి హుందాతనంగా ఈ రోజు నేను అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తా ఉన్నా, ఆ టైంలో చెప్తున్నా వాకౌట్ చేస్తా ఉన్నా, నేను మళ్ళీ గెలిచిన తర్వాత అడుగు పెడతా, ఈ శాసనసభ గౌరవాన్ని హుందాతనం మళ్ళీ తిరిగి తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని అసెంబ్లీలో ఈ రోజున ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. ఏదైతే మాట ఇచ్చారో, ఏదైతే అసెంబ్లీలో ఇలాంటి శపథం చేశారో ఆ శపథాన్ని రూపుదిద్ది మళ్ళీ ఒక ముఖ్యమంత్రిగా ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేశారు. ఇప్పుడు చెప్పాయా జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నీ ప్రతిపక్షం కావాలని చెప్పి ఎందుకు గొడవ చేస్తా ఉన్నావు? ఆల్రెడీ ఒక పక్కన ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు, ఒక పక్కన శాసనసభలో ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ బుద్ధి చెప్తా ఉన్నారు. అయ్యా నిన్ను గెలిపించుకున్నటువంటి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్తా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్షం లేకపోతే వెళ్ళి ప్రశ్నించవయ్యా, నీకు ఇచ్చే 2 నిమిషాలు ఇస్తారు, 3 నిమిషాలు ఇస్తారు, 10 నిమిషాలు ఇస్తారు, లేదంటే 11 నిమిషాలు గెలుచుకున్నావు కదా, 11 సీట్ల ప్రకారం 11 నిమిషాలు ఇస్తారు, అక్కడికి వెళ్ళి ఫైట్ చేసావనుకో, నువ్వు మాట్లాడే వాల్యుబుల్ పాయింట్ ఒక్కటైనా ప్రజలు చూసి అబ్బా మా జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఏం వాదిస్తున్నాడని చెప్పి ప్రజలు సంతోషిస్తారు. ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డిని కాస్త నేనేం చేసుకున్నావు, ఒక్క జగన్మోహన్ రెడ్డి అన్నట్టు చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు? రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డి లాగా పరిపాలిస్తాడని చెప్పి ఒక్క ఛాన్స్ అన్నాడు. రాజశేఖర రెడ్డి లాగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాడు, చక్కగా పరిపాలన చేస్తాడని చెప్పి ఒక్క అవకాశం నీకు ఇస్తే ఏం చేసేవయ్యా జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రాన్ని రావణ కాష్టంలో చేసి, రాష్ట్రాన్ని అప్పులు ఊపులు కూర్చేసి సర్వనాశనం చేసావు. రాష్ట్రంలో ఏం జరిగినాయి 5 సంవత్సరాల్లో? పథకాలు ఇచ్చేస్తున్నా అంటున్నావు. ఒక పథకం ఇస్తున్నావు రైటే, మరి రెండో చేతి ఎందుకు లాక్కుంటున్నావు? ఒక పథకానికి కోతలు ఎందుకు పెడతా ఉన్నావు? ఒక పథకాన్ని అవలంబించేటప్పుడు దశల వారికి ఎందుకు పెట్టుకుంటూ వచ్చావు? ఇవన్నీ పట్టించుకోరు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో దౌర్జన్యాల అరాచకులు ఎంత దారుణంగా పెరిగాయి. ఎవరైనా ప్రశ్నించి మాట్లాడితే వాళ్ళని ఎలాగా మాట్లాడారంటే ఊరుకుంటారా? వెంటనే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేయడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చితక్ కొట్టడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, జైలు శిక్ష పడేలా చేయడం. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు చూడండి, ఎంతకన్నా దారుణంగా విస్తృత స్థాయిలో ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసే అనేక మంది ఉన్నారు. సో రాజకీయ పరంగా మాట్లాడి 100 సార్లు విమర్శించినా ఎవరు పట్టించుకోరు.
నువ్వు రాజకీయ ముసుగులో ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేస్తా, చంద్రబాబుని చంపేస్తా, నారా లోకేష్ని పొడి చేస్తా, పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు, అక్కడ ఓ భార్య ఇక్కడ ఓ భార్య, ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడితేనే మీ మీద యాక్షన్ తీసుకునేది. నువ్వు రాజకీయ పరంగా ధీటుగా ఒక ప్రశ్న ఏదైనా లేవనెత్తినప్పుడు, లేదంటే ఒక పథకం రిలీజ్ చేయకపోయినా దాని గురించి ఫైట్ చేయి. నిన్ను ఎవరేమంటారు? ఈ రోజున అలా చేయట్లా. రాజకీయాల్లో ముసుగులో ఉంటూ వ్యక్తిగత విషయాల గురించి వీటి గురించే మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు 11 సీట్లు వచ్చిన అంశం గురించి మాట్లాడేవాళ్ళు తక్కువ. ఎందుకు పోయినాయి? గతంలో 150, 160 సీట్లు వచ్చిన మీకు ఈరోజు కేవలం 11 సీట్లు రావడం కారణం ఏంటి? ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇలాంటి పనులు చేయబట్టే కదా. ఒక పక్కన నీ సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో బూతులు తిట్టడం, నీ సాక్షి పేపర్లో జరిగినట్టు జరిగిపోయినట్టు విస్తృత స్థాయిలో రాతలు రాపించడం, ఎక్కడ చూసినా సరే అంత గ్రీన్ మ్యాట్ విజువల్స్ వేసావు తప్ప ప్రజలకు చేసిందంటూ ఏమైనా ఉందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం ఉండదు కదా. ఎందుకు ఈరోజు నీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు? ప్రజలే చేశారండి. ప్రజలే చేసింది. నీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు. రీసెంట్గా ఆ మాట కూడా నిజమైపోయింది. నువ్వు పక్కన ప్రతిపక్షం ఇవ్వండి అని చెప్పి నువ్వు గగ్గోలు పెడతావునంటే ఏమో కూటమి ప్రభుత్వం ఏమైనా కనికరించేదేమో. కానీ నువ్వు చేసిన పని ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి? అక్కడికి వెళ్ళు, గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళి రైతులను పరామర్శిస్తానని చెప్పి, రైతులకి అండగా నిలబడతానని చెప్పి ఆ మిర్చి టిక్కులన్నింటిని సర్వనాశనం చేశారయ్యా. అంతేకాకుండా 11 మిర్చి టిక్కులు ఎత్తుకెళ్ళిపోయారు మీ యొక్క కార్యకర్తలు. మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు? ఇదే రైతులను ఆదుకునే విధానం? ఇదే ప్రతిపక్షంలో ఉంటే నీకు ఇస్తే ఒకవేళ ఎంతలా పోరాడతామని చెప్పి తెలిసే ఈరోజు నీ ప్రతిపక్షం ఇవ్వాల. ఇంకోటి ఏం మాట్లాడుతున్నావు అయ్యా? అధికార పక్షం వాళ్ళదే, ప్రతిపక్షం కూడా వాళ్ళదా? అవును, ప్రతిపక్షంగా ఇప్పుడు ఎవరున్నారు? 21 సీటు గెలుచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఉంది. ఒక పక్కన కూటమి అంతా ఒకటే అయినా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే కూటమి ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తూ ఉన్నారు. ఇటు ప్రతిపక్ష పాత్ర ఆడుతూ ఉన్నారు, అటు అధికార పక్షానికి సంబంధించినటువంటి పాత్ర కూడా ఆడుతూ ఉన్నారు. సమన్వయ న్యాయం చేస్తూ ఉన్నారు ఆయన. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ప్రభుత్వానికి అటు రీసెంట్ కొన్ని సందర్భాలు విమర్శించలేదా? చంద్రబాబు నాయుడు గారు మీరే కదా వీడియోలు చేసింది. వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా వీడియోలు పెట్టారు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారు పట్టలేదని చెప్పి మీరేగా పెట్టింది. మరి ఎందుకు పడట్లా? ఎందుకు పట్టలేదు అంటే అక్కడ ప్రశ్నిస్తున్నాడు అనే అర్థం. మరి చంద్రబాబు నాయుడు ఏది చేసినా పవన్ కళ్యాణ్ దానికి అంగీకరించట్లా, దానికి అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి మీ పెద్ద ఎత్తునే కదా కూటమిలో విభేదాలు వస్తూ ఉన్నాయి. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పడతలేదని చెప్పి మీరే కదా పెద్ద ఎత్తున మాట్లాడింది. మరి ఆ లెక్కనైతే ప్రశ్నిస్తున్నట్టే కదా. మరి అది కాదు ఇప్పుడు అంటే కింద బండ నేనే గెలవాలి, పైన బండ నేనే గెలవనట్టు మీ యొక్క సమాధానం, మీ యొక్క ఆన్సర్లు ఉన్నాయి. ఎందుకంటే వాస్తవాలు ప్రజలు తెలుస్తూ ఉన్నాయి. ఒక పక్కన కూటమి ప్రభుత్వం అన్యూన్యంగానే కరెక్ట్గా అన్ని పనులు చేసుకుంటూ వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి పథకాలు ఏవైతే అవలంబించారో ఆ పథకాలన్నీ ప్రజలకు అందే విధంగా కఠిన చర్యలు తీసుకుని చక్కగా ఒక అవలంబించుకుంటూ వెళ్తుంటే అనేక రకాల విమర్శించే విధంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతిపక్షం ఇవ్వట్లేదంటే ఎందుకు ఇవ్వట్లేదంటే ఇదిగో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తారని చెప్పి ప్రతిపక్షం ఇవ్వట్లేదంట. ఏంటయ్యా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు? ఏం ప్రశ్నిస్తావు? నువ్వే అన్నావు కదా నాకు ప్రతిపక్షం ఇవ్వకపోతే ఇంట్లో మైకులు పెట్టుకొని ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని రకరకాలుగా మాట్లాడతా, మీరు అక్కడ క్వశ్చన్లు అడగండి నేను ఇంట్లో కూర్చొని ఆన్సర్లు చెప్తాను అన్నావు కదా. ఇదేనా ప్రశ్నించడం? ఎక్కడైతే ప్రశ్నించు. ఇప్పుడు నీ మాట నెగ్గించుకున్నావు కదా, ప్రశ్నించు. ఏం ప్రశ్నించగలిగావు? నిన్న బడ్జెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాకి నానా తంటాలు పడ్డావు. 1.5 గంట ప్రెస్ మీట్ పెట్టావు. ఆ 1.5 గంట ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేదే కనబడింది తప్ప నేను గతంలో ఇది చేశా, గతంలో ఇలా పెట్టా, గతంలో అది చేశా, సో ఈ పథకానికి ఎంత పెట్టా, ఈ పథకానికి ఎంత పెట్టాను, దానికి అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎంత తగ్గించేసింది, ఎంత చేసిందని చెప్పలేదే. వాస్తవాలు తెలుసు కదా. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చేసిన పనికి సహకరించాలి, లేదా ప్రశాంత్కి వచ్చిన తప్ప అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు శవ రాజకీయాలు చేసి ఉన్న పొరువుని కాస్త మీరు తీసుకోమాకండి.